ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ, అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 223వ రోజుకు చేరుకున్నాము. నిన్న మనము అర్జునుడు కౌరవులను ఓడించి విరాట నగరమునకు తిరుగు ప్రయాణమవడం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు ఉత్తరుడు నగరమున ప్రవేశించుట గురించి తెలుసుకోబోతున్నాము. చాలా బాగుంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. హరే కృష్ణ. వైశంపాయనుడు చెబుతున్నాడు, ఈ రీతిగా దూరదృష్టి గల అర్జునుడు సంగ్రామంలో కౌరవులను జయించి విరాటుని అసంఖ్యాకమైన గోధనాన్ని తిరిగి తీసుకుని వచ్చాడు. యుద్ధ సమయంలో అటు ఇటు చెల్లాచెదురై అన్ని వైపులకు పారిపోయి దట్టమైన అడవిలో దాగుకొని ఉన్న దుర్యోధనుడి యొక్క సైనికులు ఆ సమయంలో బయటకు వచ్చి భయపడుతూ అర్జునుడిని సమీపించారు. వారు ఆకలి దప్పులతో అలసి సొలసి ఉన్నారు. పరదేశంలో ఉండడంతో వారి బాధ మరింత పెరిగింది. వారు నమస్కరించి అర్జునుడిని, ఓ కుంతి నందన, మమ్మల్ని ఏమి చేయమని సెలవిస్తారు అని వినయంగా అడిగారు. అప్పుడు అర్జునుడు, మీకు మేలు జరుగుతుంది, భయపడకండి. మీ దేశానికి వెళ్ళిపోండి. ఆపదలో చిక్కుకొన్న వారిని నేను చంపను. ఈ విషయంలో మీకు పూర్తిగా హామీ ఇస్తున్నాను అన్నాడు. ఆ అభయదానాన్ని విని అందరూ కూడా ఆయుఃకీర్తులు కావాలని అర్జునుడిని ఆశీర్వదించారు. అనంతరం అర్జునుడు ఉత్తరుణ్ణి ఆలింగనం చేసుకుని, నాయనా, పాండవులు నీ తండ్రి వద్ద నివసిస్తున్నారు అనే విషయం నీకు తెలిసిపోయింది కదా. కానీ నగరంలో ప్రవేశించగానే నీవు పాండవుల గురించి ప్రశంసించకు. అలా చేస్తే నీ తండ్రి భయంతో ప్రాణాలు వదిలేస్తాడు అన్నాడు. ఉత్తరుడు, ఓ సవ్యసాచి, ఈ విషయం వెల్లడించమని నీవు నాతో స్వయంగా చెప్పేంత వరకు నీ గురించి నేనేమీ చెప్పను అని సమాధానమిచ్చాడు. ఆ తరువాత అర్జునుడు మళ్లీ శ్మశాన భూమిలోని శమీవృక్షం దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతని ధ్వజం మీద ఉండే అగ్నివలే తేజోరూపమైన పెద్ద వానరుడు భూతగణంతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎలా వచ్చిన మాయ అలాగే అంతరించిపోయింది. రథం మీద తిరిగి విరాట రాజు యొక్క సింహధ్వజం నిలిచింది. అర్జునుడి సమస్త ఆయుధాలు, గాంధీవ ధనస్సు, అక్షయ తుణీరాలు తిరిగి శమీవృక్షం మీద ఉంచబడినాయి. ఆ తరువాత అర్జునుడు సారథిగా, ఉత్తరుడు రధికుడుగా మారి ఆనందంగా నగరం వైపు కదిలారు. అర్జునుడు మళ్లీ యథారీతిగా సిగచుట్టి బృహన్నలలా వేషంలో పగ్గాలు పట్టుకున్నాడు. దారిలో అతడు ఉత్తరునితో, రాజకుమారా, శీఘ్రంగా నగరానికి వెళ్లి ఈ ప్రియ సమాచారాన్ని వినిపించి నీ విజయవార్తను చాటింపు వేయించమని ఈ గొల్లవారిని ఆదేశించు అన్నాడు. అర్జునుడి యొక్క మాటలు విని ఉత్తరుడు వెంటనే దూతలను పిలిచి, మీరు నగరానికి వెళ్లి శత్రువులు ఓడిపోయి పారిపోయారని, మనకు విజయం లభించిందని, గోవులు మరలి వస్తున్నాయని వార్త అందించండి అని ఆజ్ఞాపించాడు. జనమేజయ, విరాటరాజు కూడా దక్షిణ దిశ నుండి గోవులను జయించి 4 పాండవులతో పాటు సంతోషంగా నగరానికి విచ్చేశాడు. అతడు యుద్ధంలో త్రిగర్తులను ఓడించాడు. తన గోవులను తీసుకొని పాండవులతో పాటు అక్కడ కాలు పెట్టగానే అతనికి విజయలక్ష్మి అపూర్వంగా శోభించింది. అతడు రాజసభలో సింహాసీనుడు కాగానే బంధువులకు, హితులకు చాలా ఆనందం కలిగింది. అందరూ పాండవులతో కలిసి అతనిని సేవించసాగారు. అనంతరం విరాటుడు, ఉత్తర కుమారుడెక్కడా అని అడిగాడు. దానికి సమాధానంగా రాణివాసపు స్త్రీలు, కన్యకులు, ఓ మహారాజా, తమరు యుద్ధానికి వెళ్ళాక కౌరవులు ఇక్కడికి వచ్చి గోవులను అపహరించుకు వెళ్లారు. ఉత్తరుడు కోపంతో మిక్కిలి సాహసి కాబట్టి ఒంటరిగానే వారిని జయించడానికి వెళ్ళాడు. వెంట బృహన్నల సారథిగా వెళ్ళాడు. కౌరవసేనలో భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, ఆ 6 మహారథులు వచ్చారు అని నివేదించారు.
తన పుత్రుడు ఒంటరిగా బృహన్నల సారథ్యంలో కేవలం ఒక్క రథంతో కౌరవులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడని వినగానే విరాటరాజుకు చాలా దుఃఖం కలిగింది. అతడు తన ప్రధాన మంత్రులను, త్రిగర్తులతోడి యుద్ధంలో గాయపడిన యోధులను, పెద్ద సైన్యాన్ని తీసుకొని ఉత్తరునికి రక్షణగా వెళ్ళండి అని ఆజ్ఞాపించి, మళ్లీ వారి ముందు కుమారుడు జీవించి ఉన్నాడో లేదో వెంటనే తెలుసుకోండి. ఒక పేడివాడి సారథిగా ఉంటే రధికుడు ఇంతవరకు జీవించి ఉండే అవకాశమే లేదు అన్నాడు. విరాటుని దుఃఖం చూసి యుధిష్ఠిరుడు నవ్వి, రాజా, బృహన్నల సారథిగా ఉంటే మీ పుత్రుడు సమస్త రాజులను, కౌరవులనే కాదు దేవతలను, అసురులను, సిద్ధులను, యక్షులను కూడా యుద్ధంలో జయించగలడని నమ్ము అని పలికాడు. ఇంతలో ఉత్తరుడు పంపిన దూతలు విరాట నగరానికి చేరుకున్నారు. వారు ఉత్తరుని యొక్క విజయవార్తను విన్నవించారు. అది విని మంత్రులు రాజు వద్దకు వచ్చి, ఓ మహారాజా, ఉత్తరుడు గోవులన్నింటినీ జయించాడు. కౌరవులు ఓడిపోయారు. రాజకుమారుడు తన సారథితో పాటు క్షేమంగా తిరిగి వస్తున్నాడు అని తెలియజేశాడు. యుధిష్ఠరుడు, గోవులు తిరిగి రావడము, కౌరవులు ఓడిపోయి పారిపోవడము చాలా అదృష్టం. కానీ ఇందులో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. బృహన్నల సారథిగా ఉంటే విజయం తథ్యం అన్నాడు. పుత్రుని యొక్క విజయవార్తను వింటున్న విరాటునికి ఆనందానికి అవధులు లేవు. అతని శరీరం పులకించింది. దూతలకు బహుమానమిచ్చి మంత్రులను చూచి, బాటలకు ఇరువైపులా విజయ పతాకాలను ఎగురువేయండి, పూలు మొదలైన మంగళ ద్రవ్యాలతో దేవతలకు పూజలు చేయండి, కుమారులు ముఖ్యులైన యోధులు అందరూ మంగళవాద్యాలతో అతనికి ఎదురేగి స్వాగతించండి. ఒక మనిషి ఏనుగుపై కూర్చొని గంట వాయిస్తూ నగరమంతటా నా విజయ సమాచారాన్ని వినిపించండి అని ఆజ్ఞాపించాడు. రాజు ఆదేశాన్ని విని సమస్త నగరవాసులు, పుణ్యవతులైన స్త్రీలు, సూతమా గదులు మొదలైన వారందరూ మంగళద్రవ్యాలు తీసుకొని వాద్యాలతో పాటు ఉత్తరుడిని తీసుకురావడానికి ముందుకు సాగారు. వారందరినీ పంపించాక విరాటరాజు అమిత ఆనందంతో, సైరంధ్రి, వెళ్ళు, పాచికలు తీసుకురా, కంక మహాత్మ ఇప్పుడు జూదమాడాలి అన్నాడు. అది విని యుధిష్ఠిరుడు, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న నిపుణుడైన ఆటగానితో జూదం ఆడకూడదని నేను విన్నాను. మీరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మీతో ఆడే సాహసం నేను చేయలేను. సరే, మీరు జూదం ఎందుకు ఆడాలనుకుంటున్నారు? ఇందులో చాలా దోషాలున్నాయి కదా. సాధ్యమైనంత వరకు దీనిని వదిలిపెట్టడమే మంచిది. కానీ యుధిష్ఠిరుడిని చూచే ఉంటారు, కనీసం అతని పేరైనా విని ఉంటారు. అతడు తన విశాల సామ్రాజ్యాన్ని, తమ్ముళ్లను కూడా జూదంలో ఓడిపోయాడు కనుక నేను జూదం అంటే ఇష్టపడను. అయినా సరే మీకు దానిపై ఎక్కువ మక్కువ ఉంటే ఆడుదాం మరి అన్నాడు. జూదం ఆరంభమయ్యింది. ఆడుతూ మధ్యలో విరాటుడు, చూసావా, ఈరోజు నా కొడుకు ప్రసిద్ధులైన కౌరవులపై గెలుపొందాడు అన్నాడు. అప్పుడు తన్మయత్వంగా యుధిష్ఠిరుడు, బృహన్నలను సారథిగా చేసుకున్నవాడు యుద్ధంలో ఎందుకు జయించడు అని బదిలిచ్చాడు. ఈ మాట వినగానే రాజుకు పట్టరాని కోపం వచ్చింది. అతడు, ఓ బ్రాహ్మణాధమా, నా కొడుకును ఒక పేడివాడితో కలిపి ప్రశంసిస్తావా? మిత్రుడివి కాబట్టి నేను ఈ తప్పును మన్నిస్తున్నాను. కానీ బ్రతకదలుచుకుంటే మాత్రం మళ్ళీ ఇలా ఎప్పుడు మాట్లాడుకొని తీవ్రంగా అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, రాజా, ద్రోణాచార్యుడు, భీష్ముడు, అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు మొదలైన మహావీరులు యుద్ధానికి వచ్చారు. అక్కడ వారిని బృహన్నల తప్ప వేరే వారెవరు ఎదుర్కోగలుగుతారు? అతనితో సమానమైన బాహుబలం ఏ ఒక్క ఇతర మనుష్యునికి లేదు. ఇక ముందు ఉంటుందనే ఆశ లేదు. దేవతలు, అసురులు, మనుషులను కూడా జయించిన అటువంటి వీరుని సహాయం పొందిన ఉత్తరుడు ఎందుకు విజయం సాధించలేడు అని నిబ్బరంగా పలికాడు. అప్పుడు విరాటుడు, చాలాసార్లు వద్దని చెప్పాను, అయినా నీ నోరు మూతపడలేదు. నిజం దండించేవాడు లేకపోతే మనుష్యుడు ధర్మాన్ని ఆచరించలేడు అని అంటూనే కోపంతో విచక్షణ కోల్పోయి పాచికలెత్తి యుధిష్ఠిరుని ముఖం మీదకి విసిరికొట్టాడు. పైగా ఇక తిరిగి ఎప్పుడు అలా అనకు అని హెచ్చరించాడు. పాచికలు గట్టిగా తగిలాయి. యుధిష్ఠిరుని ముక్కు నుండి రక్తం కారసాగింది. ఆ చుక్కలు నేల మీద పడడానికి ముందే యుధిష్ఠిరుడు తన 2 చేతులతో దానిని ఆపుకొని దగ్గరే ఉన్న ద్రౌపది కేసి చూశాడు. ద్రౌపది తన భర్త అభిప్రాయం గుర్తించింది. ఆమె నీటితో నిండిన ఒక సువర్ణ పాత్రను తెచ్చి దానిలోకి ఆ రక్తాన్నంతా పట్టింది. రాజకుమారుడు ఉత్తరుడు నగరంలోకి చాలా సంతోషంగా ప్రవేశించాడు. విరాట నగరంలోని స్త్రీ పురుషులే కాకుండా దానికి చుట్టుపక్కల ఉన్న జనం కూడా అతనికి ఎదుర్కొని చెప్పడానికి వచ్చారు. అనంతరం అతడు రాజభవన ద్వారం చేరుకొని తండ్రికి వార్త పంపాడు. అప్పుడు ద్వారపాలకుడు కొలువులోకి వచ్చి విరాటునితో, మహారాజా, బృహన్నలతో పాటు రాజకుమారుడు ఉత్తరుడు ద్వారం వద్ద నిలిచి ఉన్నాడు అని విన్నవించాడు.
ఈ శుభవార్తతో రాజు మిక్కిలి ఆనందించాడు. అతడు ద్వారపాలకునితో, ఇద్దరిని వెంటనే లోనికి ప్రవేశపెట్టు, వారిని కనుసుకోవాలని నాకు చాలా ఆత్రంగా ఉంది అన్నాడు. అదే సమయంలో యుధిష్ఠిరుడు ద్వారపాలకుడి దగ్గరికి వెళ్ళి చెవిలో మెల్లగా, ముందు కేవలం ఉత్తరుడొక్కడినే ఇక్కడకు తీసుకురా, బృహన్నలను తీసుకురావద్దు. అతడు యుద్ధంలో తప్ప అన్యత్రా ఎక్కడైనా ఎవరైనా నా శరీరాన్ని గాయపరిచినా లేదా రక్తం చిందించినా అతని ప్రాణాలు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు నా శరీరం మీద రక్తం చూసి కోపంతో మండిపడతాడు. ఆ ఆవేశంలో విరాటుడిని, అతని సైన్యాన్ని, వాహనాలను మంత్రులతో సహితంగా మట్టుపెట్టేస్తాడు అని చెప్పాడు. అనంతరము ఉత్తరుడొక్కడే సభాభవనంలోనికి ప్రవేశించాడు. వస్తూనే తండ్రి పాదాలపై తలమోపి నమస్కరించి ఆపై కంకునికి కూడా ప్రణామం చేశాడు. కంకబట్టు ముక్కు నుండి రక్తం కారడము, అతడు అక్కడే నేల మీద కూర్చోవడము, సైరంధ్రి అతనికి పరిచర్యలు చేయడం చూశాడు. అతడు చాలా వ్యాకులపడి తండ్రిని, వీరిని ఎవరు కొట్టారు, ఈ పాపపు పని చేసిందెవరు అని ప్రశ్నించాడు. విరాటుడు, నేనే అతనిని కొట్టాను, వీడు చాలా కుటిలుడు, ఇతనికి మనం ఎంతో ఆదరించాం, కానీ దానికి ఇతడు ఎప్పుడూ యోగ్యుడు కాడు. చూడు, నిన్ను ప్రశంసిస్తుంటే ఇతడు ఆ పేడివాణిని పొగడడం మొదలు పెడతాడు అన్నాడు. ఉత్తరుడు, ఓ మహారాజా, మీరు చాలా పెద్ద తప్పు చేశారు, వీరిని వెంటనే ప్రసన్నులు చేసుకోండి, లేకపోతే బ్రాహ్మణుల కోపం మిమ్మల్ని సమూలంగా నాశనం చేస్తుంది అని నర్మగర్భంగా పలికాడు. కొడుకు మాటలు విని విరాటరాజు కుంతీనందనుడైన యుధిష్ఠిరుడిని క్షమించమని అడిగాడు. రాజు క్షమించమనడం చూసి యుధిష్ఠిరుడు, రాజా, క్షమను చిరకాలం నుండి వ్రతంగా స్వీకరించాను, నాకు కోపం రానే రాదు. నా ముక్కు నుండి కారిన ఈ రక్తము భూమి మీద పడితే రాజ్యంతో పాటుగా నీవు కూడా నశించిపోతావనడంలో ఏమాత్రం సందేహం లేదు, కాబట్టి నేను రక్తం కింద పడనివ్వలేదు అన్నాడు. యుధిష్ఠిరునికి రక్తం కారణం ఆగాక అప్పుడు బృహన్నల లోపలకు వచ్చి విరాటునికి కంకబట్టుకు ప్రణామం చేశాడు. విరాటుడు అర్జునుడి ఎదుటనే ఉత్తరుడిని ప్రశంసించాడు. కైకేయి నందన, నిన్ను పొంది నేను నిజంగా పుత్రులు కలవాడిని అయ్యాను. నీ వంటి కొడుకు నాకు వేరొకడు లేడు, ఉండే అవకాశం లేదు. నాయనా, ఒకేసారి 1000 లక్షలను ఛేదించడంలో ఎన్నడూ గురి తప్పని ఆ కర్ణుడిని, ఈ లోకంలోనే సాటి రాగల వారు ఎవరూ లేని ఆ భీష్ముల వారిని, కౌరవులకు గురువైన ద్రోణాచార్యుడిని, అశ్వత్థామలను, యోధులకు వణుకు పొట్టించే కృపాచార్యుడిని ఎలా ఎదుర్కొన్నావు? దుర్యోధనుడితో ఎలా యుద్ధం చేశావు? నాకు ఇదంతా వినాలని ఉంది అని అడిగాడు. ఉత్తరుడు, మహారాజా, ఇది నా విజయం కాదు, ఈ పనంతా ఒక దేవకుమారుడు చేశాడు. నేను భయపడి పరిగెత్తుకు వస్తుంటే ఆ దేవపుత్రుడే నన్ను వెనక్కి తిప్పి తాను స్వయంగా రథాన్ని ఎక్కి గోవులను జయించాడు, కౌరవులను ఓడించాడు. అతడే కృపాచార్యుడిని, ద్రోణాచార్యుడిని, భీష్ముడిని, అశ్వత్థామను, కర్ణుడిని, దుర్యోధనుడిని, ఈ 6 మహారథులను బాణాలు వేసి యుద్ధభూమి నుండి పారిపోయేలా చేశాడు. అతడే ఆ సైన్యాన్ని అంతటినీ ఓడించి నవ్వుతూ వారి వస్త్రాలను కూడా అపహరించాడు అని క్లుప్తంగా చెప్పాడు. విరాటుడు, ఆ మహాబాహువు దేవపుత్రుడు ఎక్కడున్నాడు? నాకు అతనిని చూడాలని ఉంది అని అడిగాడు. అప్పుడు ఉత్తరుడు, అతడు అక్కడే అంతర్ధానమైపోయాడు, రేపుటెల్లుండిలో ఇక్కడ ప్రత్యక్షమై దర్శనమిస్తాడు అని సమాధానమిచ్చాడు. ఉత్తరుడు చేసిన సూచన అంతా అర్జునుడి గురించే అయినా నపుంసక వేషంలో ఉండడం వలన విరాటుడు గుర్తించలేకపోయాడు. అతని ఆజ్ఞను అనుసరించి బృహన్నల యుద్ధం నుండి తెచ్చిన ఆ వస్త్రాలన్నింటినీ రాజకుమారి ఉత్తరకు ఇచ్చాడు. ఆ రంగురంగుల అతి విలువైన వస్త్రాలను చూసి ఉత్తర చాలా సంతోషపడింది. ఆ తరువాత అర్జునుడు యుధిష్ఠిరుడు బయటపడే విషయమై ఉత్తరునితో సంప్రదించి దాని ప్రకారం కార్యం కొనసాగించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము పాండవులు వెల్లడి ఒకటి గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ.